ఈడొచ్చాయంటే పెద్ద తలనొప్పిరా బాబు. వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు వచ్చేసాడు ఆడు. It's true. That's right. మన రాజుల కాలంలో బార్డర్స్ అనేవి యుద్ధాల వల్ల మారడం చూసాము. తర్వాత కంట్రీస్ ట్రీటీస్ వల్ల మారడం చూసాము. కానీ ఫస్ట్ టైం ఒకటి అమాయకత్వం అని చెప్పుకోవాలో లేకపోతే పిచ్చితనం అని చెప్పుకోవాలో, ఈ మెంట్లోడి వల్ల బార్డర్స్ మారట్లేదు, మారతాయని చెప్పి మనోడు ఊహించేసుకుంటున్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ వరల్డ్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఈ ట్రంప్ ని ఏదో ఒక రోజు కుక్కని కొట్టినట్టు కొడతారు. ఈ సౌత్ అమెరికా పక్క కంట్రీస్ కూడా చాలా కోపంగా ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ మీద. ఈ రోజు అంటే జనవరి 20 ఈ రోజు నాటో లీడర్స్ అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు. ఆ మీటింగ్ లో ట్రంప్ ఒక మ్యాప్ అయితే బయట పెట్టాడు. ఆ మ్యాప్ చూస్తేనేమో మొత్తం అంటే గ్రీన్లాండ్ గానీ, వెనిజులా గానీ, నెక్స్ట్ కెనడా గానీ, ఈ టెరిటరీస్ అన్ని కూడా యుఎస్ గవర్నమెంట్ కాంక్వీర్ చేసినట్టుగా, ఇది వాళ్ళకి వాళ్ళ సొంతమైన దేశాలలాగా వాళ్ళు ఒక మ్యాప్ నైతే బయట పెట్టాడు. అసలు ట్రంప్ మైండ్ లో ఏం నడుస్తుంది? ఇది జస్ట్ ఒక మీమా అంటే ఖచ్చితంగా కాదు. నాటో లీడర్స్ అందరితో కలిసి ఈ మ్యాప్ ని బయట పెట్టారంటే ఇది ఖచ్చితంగా మేము అదే ఏదో సరదాగా చేసింది అయితే కాదు. ఖచ్చితంగా ట్రంప్ మైండ్ లో ఇదైతే రన్ అవుతుంది. ఈ ఖచ్చితంగా వెనిజులాని, కెనడాని, అలానే ఈ గ్రీన్లాండ్ ని ఎలాగైనా సరే కాంక్వీర్ చేసుకోవాలి అన్న థాట్ అయితే ట్రంప్ మైండ్ లో ఉంది. అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ నో చెప్పారని ఈ ఫ్రెంచ్ వైన్స్ మీద 200% ట్యాక్స్ వేశారు. అసలు బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏంటి? వై ఓన్లీ వెనిజులా, కెనడా అండ్ గ్రీన్లాండ్? అండ్ ఈ 2026 లో జరగబోయే మోస్ట్ డేంజరస్ జియో పొలిటికల్ గేమ్ గురించి మనం కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ మనం ఒకసారి ఈ డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేసి చూద్దాం. మనము జనవరి 1 లోనే స్టార్టింగ్ లోనే నికోలాస్ మదురో అరెస్ట్ గురించి, అంటే జనవరి 3 నికోలాస్ మదురోని అరెస్ట్ చేశారు. వెనిజులాన్ ప్రెసిడెంట్ ఆయన అరెస్ట్ చేశారు. అండ్ యుఎస్ గ్రీన్లాండ్ కాంట్రవర్సీ గురించి కూడా మనం ఒక వీడియో చేసాం. ఈ రెండు డాట్స్ ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకుందాం. 2019 లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేను గ్రీన్లాండ్ ని కొంటాను అని చెప్పినప్పుడు వరల్డ్ లీడర్స్ అందరూ కూడా నవ్వారు. అసలు గ్రీన్లాండ్ కొనడం ఏంటి, అసలు అక్కడ మొత్తం ఐసే ఉంది కదా అన్నట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ గ్రీన్లాండ్ ని ఎందుకు కాంక్వీర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే అక్కడ ఉన్నది జస్ట్ ఐస్ కాదు, ఆ ఐస్ కింద ఉండే రేర్ ఎర్త్ మినరల్స్. అండ్ చైనాని డామినేట్ చేయాలంటే యుఎస్ కి గ్రీన్లాండ్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉండే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కి అంటే దాదాపు 90% చైనా నుంచే వస్తుంది. ఎలక్ట్రానిక్స్ కి యూజ్ అయ్యే మినరల్స్ ఇవన్నీ కూడా చైనా నుంచే వస్తుంది. సో ఆ చైనా మీద డిపెండ్ అవ్వడం తగ్గించాలి, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ని తగ్గించాలి అంటే యుఎస్ దగ్గర ఖచ్చితంగా ఒక పవర్ ఉండాలి. సో ఆ పవరే గ్రీన్లాండ్ అని ఈ యుఎస్ ట్రంప్ అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే 2026 ఇప్పుడు మాత్రం అతను రిక్వెస్టింగ్ గా లేకపోతే మేము కొంటాము మీరు అమ్మండి అని చెప్పి రిక్వెస్టింగ్ మేనర్ లో అడగట్లేదు. ఖచ్చితంగా మీరు నాకు అమ్మాలి లేకపోతే మేమే తీసేసుకుంటాము అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నాడు. ఇతను ఆ మ్యాప్ లో కూడా చూపించేది అదే, గ్రీన్లాండ్ కంప్లీట్ గా యుఎస్ టెరిటరీ అన్నట్టుగా అతను మ్యాప్ లో చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ షాక్ అయ్యే విషయం ఏంటంటే కెనడాని కూడా యుఎస్ టెరిటరీలో కలిపేసుకున్నాడు. ద కెనడా 51st స్టేట్. అసలు కెనడా, అమెరికా రెండు ఫ్రెండ్లీ నైబర్స్ కదా, ఎప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉండే కంట్రీ. అలాంటిది యుఎస్ వాళ్ళు ఈ కెనడాని కూడా వాళ్ళ టెరిటరీ లాగా చూపించుకునేసరికి ప్రపంచంలో ఉండే లీడర్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు. అసలు కెనడాని కలుపుకోవాల్సినంత అవసరం ఏంటి? అంటే గ్రీన్లాండ్ అంటే మినరల్ రిసోర్సెస్ కోసం అని చెప్పి అనుకోవచ్చు, అండ్ వెనిజులా అంటే ఆయిల్ రిసోర్సెస్ కోసం అనుకోవచ్చు. బట్ వై కెనడా? అసలు కెనడాని యుఎస్ కలుపుకోవడం పాసిబులా అంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. కానీ ఈ ట్రంప్ స్ట్రాటజీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. అంటే బేసిక్ గా ఇతను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కదా, సో ఇతని ఆర్ట్ ఆఫ్ డీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటది, చెప్పలేము. దీనికి దేర్ ఆర్ ఫ్యూ థియరీస్. థియరీ 1 వచ్చేసి ఆర్క్టిక్ రూట్స్. అంటే మనము ఆల్రెడీ చాలా సార్లు వినే ఉంటాము, వరల్డ్ వార్ అంతా కూడా ఈ ఫ్రెష్ వాటర్ కోసం లేకపోతే ఆర్కిటిక్ రూట్స్ కోసం జరుగుతుంది అని. ఈ ఫ్రెష్ వాటర్ గురించి చూసుకుంటే మేజర్ షేర్ అంతా కూడా కెనడాలో ఉంటది. అండ్ ఆర్కిటిక్ ఐస్ కూడా కరిగిపోతే ఈ రూట్స్ అన్ని కూడా తన కంట్రోల్లో ఉండాలి, యుఎస్ కంట్రోల్లో ఉండాలి అంటే ఈ కెనడాని ఖచ్చితంగా తీసుకోవాలి, అంటే దాని మీద పట్టు ఉండాలి. అండ్ రీజన్ నెంబర్ 2 పొలిటికల్ స్టేట్మెంట్. అంటే రీసెంట్ గా కెనడా యుఎస్ పాలసీస్ కి అగైనెస్ట్ గా చాలా సార్లు దాటి వెళ్ళింది, అండ్ చాలా సార్లు కూడా యుఎస్ పాలసీస్ కి నో కూడా చెప్పింది. ఈ ట్రంప్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వాళ్ళకి నో చెప్తే ఎలా ఉంటది, దాని రెస్పాన్స్ ఎలా ఉంటది, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటది అనేది చూపించుకోవడానికైనా కూడా సరే ఇలా చేసి ఉండొచ్చు. సోషల్ మీడియాలో చూసుకుంటేనేమో కెనడా ఈజ్ యుఎస్ఏ అని చెప్పి ఒక ట్రెండింగ్ కూడా స్టార్ట్ చేశారు. బట్ కెనడా సిటిజన్స్ మాత్రం వీఆర్ నాట్ ద 51st స్టేట్ అని చెప్పి వాళ్ళు గట్టిగా ప్రొటెస్ట్లు చేస్తున్నారు, గట్టిగా వాళ్ళ వాయిస్ ని రేజ్ చేస్తున్నారు. సెగ్మెంట్ నెంబర్ 3 ద వెనిజులా కనెక్షన్. ఇప్పుడు సౌత్ కొద్దాం. వెనిజులా ఈ మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. మదురోని అంటే వెనిజులన్ ప్రెసిడెంట్ మదురోని
యుఎస్ గవర్నమెంట్ క్యాప్చర్ చేసి తీసుకెళ్లిపోయారు. ఈ మధురో అరెస్ట్ తర్వాత వెనిజులా కంట్రీలో చాలా వరకు ఇన్స్టెబిలిటీ నడుస్తుంది. అండ్ కరెక్ట్ గా ఇదే టైం కి యుఎస్ గవర్నమెంట్ ఈ మ్యాప్ ని రిలీజ్ చేసింది. వి ఆల్రెడీ నో దట్ వెనిజులాలో వరల్డ్ లోనే హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. అంటే దాదాపు 30 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అంటే సౌదీ అరేబియా కంటే ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆయిల్ అనేది యుఎస్ కంట్రోల్లోకి వెళ్తే యుఎస్ కంప్లీట్ గా ప్రపంచం మొత్తాన్ని ఏలేయచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఉంది. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి రష్యా అండ్ చైనా వాళ్ళకి మధురోతో ఉండే మంచి రిలేషన్. ఎక్కడ వాళ్ళు వచ్చి సౌత్ అమెరికాలో కూర్చుంటారేమో అని చెప్పి ఆ భయం కూడా పట్టుకుంది. సో ఈ మ్యాప్ ద్వారా ప్రపంచానికి యుఎస్ గవర్నమెంట్ ఏమైనా చెప్తుందా ఈ వెనిజులా అనేది యుఎస్ కంట్రోల్లో ఉంది అని? కానీ సౌత్ అమెరికా లీడర్స్ ఏమంటున్నారంటే ఇది కంప్లీట్ గా కొలోనియలిజం, అసలు ఇలా ఎలా తీసుకుంటారని చెప్పి వాళ్ళు అంటుంటే, ఈ ట్రంప్ మాత్రం ఏమని ఆర్గ్యూ చేస్తున్నారంటే ఈ వెనిజులాలో కంప్లీట్ గా ఇన్స్టెబిలిటీ రన్ అవుతుంది, సో మేము అది ఫిక్స్ చేయడానికి మాత్రమే దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నామని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇదే మాట మనము ఇంతకు ముందు కూడా విన్నట్టుంది కదా, అదే ఇరాక్ తో అలానే ఆఫ్ఘనిస్తాన్ తో. నౌ సెగ్మెంట్ నెంబర్ 4, ద మ్యాక్రాన్ ఇన్సిడెంట్. అసలు ఈ మ్యాప్ బయటికి రావడానికి మెయిన్ ట్రిగర్ పాయింట్ ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ కొత్త గ్లోబల్ గ్రూప్ ని ఒకటి ఫామ్ చేస్తున్నారు, ద బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి. అయితే దీనికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కంప్లీట్ గా నో చెప్పారు. దానికి రెస్పాన్స్ గా ఈ ట్రంప్ ఫ్రెంచ్ వైన్ అండ్ చీజ్ మీద 200% టారిఫ్ వేశారు. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ ఎ మ్యాప్, ఇది కంప్లీట్ గా యుఎస్ ఫ్యూచర్ కి సంబంధించిన విషయం అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ అలానే బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఈ గ్రీన్లాండ్ ని అలానే వెనిజులాని ఈ కెనడాని ఈ మూడింటిని సొంతం చేసుకుంటే ఈ ప్రపంచాన్ని ఎలాగైనా సరే మా యుఎస్ గవర్నమెంటే ఏళ్తది అన్నట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు. కొంతమంది ఏమో దీన్ని ట్రంప్ మ్యాడ్ మ్యాన్ థియరీ అంటున్నారు, ఇంకొంతమంది దీన్ని ఇంపీరియలిజం అంటున్నారు. అంటే ఫోర్స్ఫుల్ గా ఈ రిసోర్సెస్ ని లాక్కోవాలి అని ట్రై చేస్తున్నాడు అంటున్నారు. మనందరికీ అశ్వమేధ యాగం గుర్తుండే ఉంటది, ఈ గుర్రం ఎక్కడి వరకు వెళ్తే అంతవరకు నాదే అంటారు చూసారా, అలానే బిహేవ్ చేస్తున్నాడు. ఇదంతా కూడా ఈ యుఎస్ డాలర్ ఇచ్చిన పొగరు. అది ఆబ్వియస్ గా అందరికీ తెలుసు. ఇది ఒక సుప్రీం లీడర్ అని దీని ఫీలింగ్. దాన్ని మెయింటైన్ చేయడానికి ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది. వాట్ ఎవర్, 2026 ఇస్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్. జనవరిలోనే ఇలా ఉందంటే ఇంకా డిసెంబర్ లో ఎలా ఉంటది అనేది మీ ఊహకే వదిలేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి అప్ టు డేట్ గా ఉండమని చెప్పండి. మీరు కూడా అప్ టు డేట్ గా ఉండండి అండ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మీకు రెగ్యులర్ గా ఎక్కడ ఏం జరిగినా కానీ సరే మన ఛానల్లో న్యూస్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.